రాగి లడ్డు చేస్తున్నాను తిందాం. ఓకే సరే. అడిగారు కదా నాన్న, ఇద్దరు తినండి. రాగి పిండిలో మనకి చాలా ఐరన్ అండ్ కాల్షియం ఉంటుందండి. బ్యాక్ పెయిన్స్ లేకపోతే మనకి వీక్నెస్ అదంతా పోవడానికి అయితే మనం రాగి పిండి అవి ఎక్కువ యూజ్ చేసుకుంటారు రాగి జావ కదా. సో పిల్లలకైనా పెద్దలకైనా ఈ లడ్డు అనేది చాలా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీతో మీ అందరి ముందుకు వచ్చాను. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందని. ఈ రోజు నేను చేసేది రాగి లడ్డులు అండి. రాగి పిండి 1 కప్ తీసుకున్నాను. కాస్తంత ఇలాచీ పౌడర్ చేసుకున్నా. క్యాష్యూ నట్స్ అండ్ ఆల్మండ్స్ 2 కూడా నేను కట్ చేసి పెట్టుకున్నానండి. మనకి రాగి పిండిలో ఐరన్ అండ్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి. 1 కప్పు రాగి పిండిని తీసుకుందామండి. రాగి పిండిని మనం మెల్లిగా అలాగా కలుపుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి నేను వేసుకున్నాను. ఆవు నెయ్యికి బాగా స్ట్రక్చర్ వస్తుంది అనమాట. మనకి ఇలాగా వేస్తుంటే ఇది తొందరగా వేగిపోతుంది. మాడడం గట్ట మనకి తొందరగా తెలుస్తుంది. మీరు చూసుకొని దింపియాలి. అప్పుడు ఇలా వేగుతుంటే మనకి మంచి స్మెల్ వస్తుందండి. ఇంకో స్పూన్ వేసాను అనమాట వేగడానికి. మంచి స్మెల్ అన్నది వస్తుంటుంది. మాడకుండా మీరు చూసుకుంటూ ఉండాలి. దగ్గర ఉండాలి. అలా మెల్లిగా కలుపుతూ ఉండాలి, ఉండలు చుట్టకుండా. ఇదే కాదండి, రాగి పిండితో బిస్కెట్స్, అట్లు, బోల్డ్ రకాలు చేసుకోవచ్చు. ఇడ్లీలు అవన్నీ మనం ముందు చూసుకుందాం. ఇప్పుడు మనం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఇంట్లో ఉంటాం కదండి. ఇలా చేసుకుని పెట్టుకుంటే పిల్లలు అడిగినప్పుడల్లా ఏదో బిస్కెట్లు, కేకులు కాకుండా ఇలాంటి హెల్తీ వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉంటారు. మనకి పిల్లల్ని చూస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇదే ప్యాన్ లోని మనం ఘీ కాస్త వేసుకుందామండి. ఇప్పుడు ఇంకా మనం క్యాష్యూ నట్స్ అండ్ ఆల్మండ్స్ ఘీలో వేసుకుందామండి. నేను పిస్తా కూడా ఉండేదని యాడ్ చేశాను. అది మీకు ఆప్షనల్, మీ ఇష్టం అది. క్యాష్యూ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది మనం ఫ్రై చేసుకుంటున్నామండి ఘీలోని. ఘీ అలా వేస్తుంటే మంచి స్మెల్ వస్తుంది. నాకైతే కౌకి అంటే చాలా ఇష్టం. అలా కొంచెం రెడ్డిష్ టైప్ వచ్చినంత వరకు మనం వేసుకోవాలి. బెల్లం నేను ఇక్కడ తీసుకున్నాను. మీరు షుగర్ కూడా ఆప్షనల్ గా తీసుకోవచ్చు, కానీ బెల్లం ఐరన్ కదా, సో నేను బెల్లమే ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు వేయించుకుని పెట్టుకున్న రాగి పిండి ఉంది కదండి, దానిలో మనం యాలకుల పొడి వేసుకుందాం. దాంతోపాటు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా దీనిలో వేసి స్పూన్తో మెల్లిగా ఇలా కలుపుకుందాం. వేడి ఉంటుండగానే కలుపుకోవాలండి, లేకపోతే ముద్దలు చుట్టేస్తాయి అనమాట. వేడి ఉంటుండగానే కలుపుకోండి. ఇప్పుడు బెల్లం పాకం ఉంది కదండి, ఇది దీనిలో వేసుకుందాం అండి. ఎందుకంటే వేడిగా ఉంటుండగానే ఈ లడ్డూలు చుట్టుకోవాలి. మనం మామూలు లడ్డూల్లా కాదు. ఇదేంటంటే మనం గట్టిగా వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి, లేకపోతే ఇది ఉండలు రావన్నమాట. కొంచెం మన చేతికి వాటర్ రాసుకొని, నెయ్యి కొంచెం రాసుకొని మెల్లిమెల్లిగా లడ్డూలు చుట్టుకుందాం. కాస్త నెయ్యి చేతికి రాసుకుని, అదే ఉండలు రాకపోతే వాటర్ కొంచెం రాసుకుంటూ వస్తాయండి. వేడివేడిగా ఉంటుండగానే చుట్టాలి మనం. ఈ సైజులో చుట్టుకోవచ్చు. దీనికన్నా పెద్ద కావాలన్నా చుట్టుకోవచ్చు. దీనిలో నేను ఎండు కొబ్బరి యాడ్ చేసుకోలేదండి. మీకు కావాలంటే ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదా, అది యాడ్ చేసుకుంటే దీని ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది.